ఇండిపెండెన్స్ సందర్భంగా ఈరోజు గాజువాక పోలీస్ స్టేషన్లో సిఎస్ శ్రీనివాసరావు గారితో కొద్దిగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ఈ సందర్భంగా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం నుంచి ఇక్కడి నుంచి అందరూ చక్కగా హార్డ్ వర్క్ చేసి మంచి పురోగతి సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. బాయ్. ఇది మన గాజువాక ఏరియాలో ఇది గాజువాక ఏరియా విశాఖపట్నం. అందరికీ ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా గాజువాక క్రైమ్ తరఫున. ముఖ్యంగా అందరికీ తెలియజేసేదంటే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రాపర్టీ ఏవైతే మీ విలువైన వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యకాలంలో దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా మీ యొక్క బంగారు ఆభరణాలు కానీ లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తలుపులు తాళాలు చాలా చక్కగా వేసుకొని మీ యొక్క బంగారాన్ని భద్రంగా దాచుకోవాలని కోరుకుంటున్నాం. అంతేవిధంగా ఈ మధ్య సైబర్ క్రైమ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి అపరిచితులు ఎవరు ఫోన్ చేసినా సరే ఆ లింకులు కానీ ఎవరు క్లిక్ చేయొద్దు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సందర్భంగా ఈరోజు 78వ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా. చాలా సంతోషం. చాలా బిగ్ ఫెస్టివల్ ఇది మొత్తం ఎంటైర్ ఇండియాకి. తర్వాత అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి మా నుంచి ఒక డీటెయిల్ తెలియజేయనిది ఏమనగా, ప్రజలు మనము ఇంటి దగ్గర ఉంటాం. ఇంటి దగ్గర నుంచి మనం వెళ్ళాలంటే పనికి వెళ్ళాలి అంటే, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదైనా పని ఉండి వెళ్ళాలి అంటే ఒక జర్నీ చేస్తాం అంటే ఎలాగెళ్తాం? నడుచుకొని వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, 2 వీలర్ మీద వెళ్ళొచ్చు, బస్సులు వెళ్ళొచ్చు, కార్లు వెళ్ళొచ్చు, అనేక సాధనాలు ఉన్నాయి. అంటే ఒక రోడ్డు ఉంటే కదా వెళ్తాం. రోడ్డు అంటే రోడ్డు మీద అనేక వాహనాలు వెళ్తాయి, మనుషులు వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ ట్రాఫిక్ మూమెంట్. ఈ ట్రాఫిక్ మూమెంట్లో మనం చాలా జాగ్రత్తగా కొన్ని మన పద్ధతులు నడుచుకోవాలి. కంపల్సరీగా ఎంత మనకి స్వేచ్ఛ ఉందో, స్వాతంత్ర దినోత్సవం వచ్చిందని, ఇండిపెండెన్స్ తర్వాత రాజ్యాంగం మన అమలు వచ్చింది, అనేక చట్టాలు వచ్చాయి, మన ఏ విధంగా విధి విధానాలు ఉన్నాయో అన్న బాగున్నాయి. ఇంకా మనం కరెక్ట్గా కాన్షియస్గా ఉంటే మనం కూడా కొన్ని పద్ధతులు నడుచుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ కూడా, ఈ రూల్స్ నడుచుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఏదైనా పొరపాటు జరిగితే, అవతల ఏమైనా జరిగితే ప్రాణాలు పోతాయి, లేకపోతే కాళ్ళు చేతులు పోతాయి, వికలాంగులు అయిపోతారు, లేకపోతే చాలా నష్టపోతారు. ట్రీట్మెంట్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనం చక్కగా లెఫ్ట్లో వెళ్ళాలి, నడవాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఒక సర్టెన్ ఏజ్ దాటితే బైక్ కానీ అవన్నీ రూల్స్గా పాటించుకుంటూ చక్కగా వెళ్ళాలి. గాబరా పడకూడదు. మనం ఎంత ఆనందంగా ఉన్నామో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఆనందంగా ఉంటామో మనం జాగ్రత్తగా పద్ధతులు పాటించి, సో ఏ పద్ధతులు మన పొరపాటు చేసినా మన వల్ల కానీ అతని నుంచి కానీ అనర్థాలు ఎదురవుతాయి. ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళకపోతే అవతల డాష్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. హ్యాపీగా ప్రయాణం చేయాలి, హ్యాపీగా ఇంటికి చేరుకోవాలి. ఇదే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మా ట్రాఫిక్ నుంచి చెప్పవలసిన విధి విధానాలు అందరూ సంతోషంగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.